Very good morning to all biological science aspirants. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బాటనీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో దీనిలో భాగంగానే మనకి ఈరోజు వృక్షరాజ్య వర్గీకరణలో ఈరోజు మనకి సెకండ్ పార్ట్ ఉందండి. ఈ సెకండ్ పార్ట్లో మనకి టెరిడోఫైటా, దీని తర్వాత మనకి జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. సో ఈ మూడింటి గురించి ఈరోజు ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. దీంట్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి మనకి ఉన్నాయి. సో వీటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. చూడండి, మరి ఈ టెరిడోఫైటాలు మనకి క్లబ్ మాస్లు, హార్స్ టెయిల్స్, ఫెర్న్లు అని పిలుస్తారండి టెరిడోఫైటా మొక్కల్ని. సో మనకి టెరిడోఫైటా మొక్కలకు ఉన్నటువంటి పేరు అని అడుగుతాడండి. క్లబ్ మాస్లు, హార్న్ టెయిల్స్, ఒక్క నిమిషం అండి. టెరిడోఫైట్లకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అని అడుగుతారు. క్లబ్ మాస్లు, హార్స్ టెయిల్స్, ఫెర్న్స్. సో ఈ మూడు పేర్లు కూడా టెరిడోఫైటాలండి. టెరిడోఫైటాలకు గల పేరు అని చెప్పేసి క్లబ్ మాస్లు, హార్స్ టెయిల్స్, ఫెర్న్లు, పైవన్నీ అంటాడు. కాబట్టి మీరు పైవన్నీ సమాధానం పెట్టుకోవాలి. మరి ఈ మొక్కలు తీసుకున్నట్లయితే జనరల్గా ఇవి ఔషధాల కోసం ఉపయోగిస్తారండి. తర్వాత వీటిని అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. తర్వాత మృత్తికా బంధకంగా ఉపయోగిస్తారు, అంటే సాయిల్ బైండర్స్గా. అంటే మృత్తికా క్రమక్షయం జరగకుండా నేలను గట్టిగా పట్టి ఉంచుతాయి. అలంకరణ కోసం పెంచేటటువంటి మొక్కలు ఇవి. ఎక్కువగా మనకి పార్కుల్లో చూస్తూ ఉంటామండి ఇలాంటివన్నీ కూడా. ఈ అలంకరణ మొక్కలన్నీ కూడా మన పార్కులో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇవి పరిణామ క్రమంలో నాళికా కణజాలాలు కలిగినటువంటి నేల మీద నివసించే మొట్టమొదటి మొక్కలు. ఇంపార్టెంట్ అండి ఇది. పరిణామ క్రమంలో నాళికా కణజాల అంటే నాళికా పుంజాలు కలిగినటువంటి నేల మీద నివసించేటటువంటి మొట్టమొదటి మొక్కలు టెరిడోఫైటా మొక్కలు. నాళికా కణజాలాలు లేనటువంటి నేల మీద పెరిగేటటువంటి మొట్టమొదటి మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. సో అది తేడా గుర్తించండి. మనకి నాళికా పుంజాలు అనేవి మొదట టెరిడోఫైటాలోనే ఏర్పడతాయి. కాబట్టి నాళికా పుంజాలు కలిగినటువంటి నేల మీద నివసించే మొదటి మొక్కలు టెరిడోఫైటాలు. నాళికా పుంజాలు లేకుండా నేల మీద పెరిగేటటువంటివి బ్రయోఫైటాలు. ఇవి పిండాన్ని ఏర్పరిచే ఆర్కోగోనియం అనేటటువంటి నాళికా కణజాలం కలిగినటువంటి పుష్పించినటువంటి మొక్కలు. ఇవి మరి పుష్పించినటువంటి మొక్కలు మనకు తెలుసు. టెరిడోఫైటాలు అనేవి మనకి పుష్పించినటువంటి మొక్కలు. ఇవి చల్లని తేమ కలిగినటువంటి ప్రాంతాల్లో, ఇసుక నేలలో కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి వీటి యొక్క జీవిత చరిత్రను తీసుకున్నట్లయితే మనకి జీవిత చరిత్రలో ఏకస్థితిక సంయోగ బీజ దశ ప్రబలమైందండి. అంటే దీనికి మనకి ఇక చూడండి, ఈ మాస్ మొక్క ఏదైతే ఉందో, ఇంతకుముందు మనం మాస్ మొక్క తీసుకున్నప్పుడు అది మాస్ మొక్కలో సంయోగ బీజ దశ అంటారు దాన్ని. అంటే మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క ప్రబలమైనటువంటి దశ సంయోగ బీజ దశ. దీనిపైన ఉన్నటువంటిది సిద్ధ బీజ దశ మాస్ మొక్కల్లో. కానీ ఇక్కడ టెరిడోఫైటాలు తీసుకున్నట్లయితే ఇవి చూడండి, బ్రయోఫైటా జీవ చరిత్రలో ఏకస్థితికి సంయోగ బీజ దశ అంటే ప్రబలమైన దశ. కానీ టెరిడోఫైటాలో నిజమైనటువంటి వేర్లు, కాండం, పత్రాలు కలిగినటువంటి సిద్ధ బీజం అనేది ఈ ప్రబలమైనటువంటి దశ. ఇది చూడండి, మాస్ మొక్కల్లో మాత్రం మనకి ఇక్కడ కనపడేటటువంటి ఈ మొక్క ఏదైతే ఉందో మాస్ మొక్క, ఇది మనకి సంయోగ బీజం అంటారు. ఈ సంయోగ బీజం పైన పాదము, కాడ, గుళిక ఏర్పడి సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మాస్ మొక్కల్లో ప్రబలమైనటువంటి దశ సంయోగ బీజ దశ. కానీ ఈ టెరిడోఫైటాల్లో ప్రబలమైనటువంటి దశ ఏది అంటే సిద్ధ బీజద దశ. దీంట్లో మనకు కనపడే మొక్కలన్నీ కూడా సిద్ధ బీజద దశ అని చెప్తారండి. కానీ మాస్ మొక్కల్లో మాత్రం సంయోగ బీజ దశ అసలైనటువంటి మొక్కలు. దీంట్లో నిజమైనటువంటి వేర్లు, కాండాలు, పత్రాలు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయండి. తర్వాత వీటిలో వేళ్ళు అబ్బురపు వేర్లను కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది, అబ్బురపు వేర్లను కలిగి ఉంటాయి. తర్వాత కాండం, అంతర్నిర్మాణాలు, బాహ్య చర్మం, వల్కలము, ప్రసరణ స్తంభం, సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ప్రసరణ స్తంభం అనేది ప్రథమ ప్రసరణ స్తంభం ఉంటుంది. చుట్టూ పోషకణజాలం ఆవరించబడినటువంటి దారు ఉంటుంది. లేకపోతే నాళికా ప్రసరణ స్తంభం ఉంటుంది. దవ కలిగినటువంటి ప్రథమ ప్రసరణ స్తంభం, లేకపోతే సొలినో స్టీల్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇవి ఎట్లా అడుగుతాడు,
మనకి టెరిడోఫైటాలో ఉన్నటువంటి నాళికా పుంజాలకు సంబంధించినటువంటి రకం ప్రసరణ స్తంభం ఏది అంటే ప్రథమ ప్రసరణ స్తంభము, లేకపోతే నాళికా ప్రసరణ స్తంభము, లేకపోతే సోలినో స్టీల్ అని చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటిలో పత్రాలు చిన్నగా కానీ పెద్దగా కానీ కనిపిస్తుంటాయి. సెలాజినెల్లాలో చిన్న పత్రాలు ఉంటాయండి. తర్వాత ఫెర్న్ పత్రాల్లో పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని స్థూల పత్రాలు అంటారు. మరి చూడండి, సిద్ధబీజాల్లో మనకి సిద్ధబీజాశయాలు అనేటటువంటి ఫలవంతమైనటువంటి పత్రాలని సిద్ధబీజాశయ పత్రాలు అంటారండి. ఫెర్న్ మొక్కలు తీసుకున్నట్లయితే మనకి పార్కులో కనిపిస్తూ ఉంటాయి. ఈ పార్కులో కనపడేటటువంటి మొక్కలు ఇది చూడండి ఇక్కడ. సో ఈ పత్రాలనే ఉంటాయి. ఈ మొక్కల్ని సిద్ధబీజాశయం అంటారు దీన్ని మొక్కని. ఈ సిద్ధబీజాశయంలో ఉన్నటువంటి పత్రాలని సిద్ధబీజాశయ పత్రాలు అంటారు, స్పోరోఫిల్ అంటారు. ఈ సిద్ధబీజాశయ పత్రాల లోపల సిద్ధబీజాలు అనేవి అభివృద్ధి చెందుతాయండి. మరి సిద్ధబీజాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధబీజాశయ పత్రాల నుంచి సిద్ధబీజాలు విడుదలవుతాయి. అంటే ఈ ఆకుల మీద మనకి ఆకు తీసుకున్నట్లయితే ఇట్లా మనకి ఆకు ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకు యొక్క అంచుల వెంట మనకి ఇట్లా మనకి సిద్ధబీజాశయాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ అంచులు ఏమిటి చుక్కల్లాగా ఉన్నటువంటివి మనకి ఇట్లా సిద్ధబీజాశయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సిద్ధబీజాశయాలు కలిగినటువంటి పత్రాన్ని సిద్ధబీజాశయ పత్రాలు అంటారు, స్పోరోఫిల్ అంటారు, స్పోరాంజియం అంటారు వాటిని. దాని లోపల స్పోర్స్ ఉంటాయి. సిద్ధబీజాల్లో సిద్ధబీజాశయాలు ఉన్న ఫలవంతమైనటువంటి పదార్థం సిద్ధబీజాశయ పత్రాలు అంటారండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, సిద్ధబీజాశయాల అభివృద్ధి అనేది మనకి లెప్టోస్పోరాంజియేట్ లేదా యూస్పోరాంజియేట్ పద్ధతిలో జరుగుతుంది. యూస్పోరాంజియేట్ లేదా లెప్టోస్పోరాంజియేట్ పద్ధతిలో జరిగేటటువంటి సిద్ధబీజాల అభివృద్ధి ఏది అంటే మనకి సిద్ధబీజాశయ అభివృద్ధి ఏది అంటే మనకి టెరిడోఫైటా అనే ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, సిద్ధబీజాశయంలో సిద్ధబీజ మాతృకణ క్షయకరణ విభజించింది సిద్ధబీజాలు ఏర్పడతాయండి. మరి చాలా టెరిడోఫైటా మొక్కల్లో మనకి ఒకే రకమైనటువంటి సిద్ధబీజాలు ఏర్పడతాయి. వాటిని ఏమంటారంటే సమసిద్ధ బీజ మొక్కలు అంటారు. సిద్ధబీజాలు అన్నీ ఒకే రకంగా ఉంటే వాటిని సమసిద్ధ బీజాలు అంటారు. ఆ మొక్కల్ని సమసిద్ధ బీజ మొక్కలు అని చెప్తారు. నెక్స్ట్, సెలాజినెల్లా, సాల్వీనియా లాంటి వాటిలో 2 రకాల సిద్ధబీజాలు ఏర్పడతాయండి, స్థూల సిద్ధబీజాలు, సూక్ష్మ సిద్ధబీజాలు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 2 రకాలైనటువంటి సిద్ధబీజాలను ఏర్పరిచేటటువంటి టెరిడోఫైటా మొక్కను గుర్తించండి అని అడిగినప్పుడు మనకి దీనికి సరైన సమాధానం ఏంటంటే సెలాజినెల్లా, సాల్వీనియా అండి. గుర్తుపెట్టుకోండి, సెలాజినెల్లా, సాల్వీనియాలో మనకి 2 రకాలైనటువంటి సిద్ధబీజాలు ఏర్పడతాయి. అంటే స్థూల సిద్ధబీజాలు, సూక్ష్మ సిద్ధబీజాలు అనేటటువంటి 2 రకాలు ఉంటాయి. సో ఇవి భిన్నమైనటువంటి సిద్ధబీజ మొక్కలు అంటారు. ఒకే రకమైనటువంటి సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తే ఆ మొక్కని సమసిద్ధ బీజ మొక్కలు అంటారు. వేర్వేరు రకాలైనటువంటి సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తే దాన్ని భిన్న సిద్ధ బీజ మొక్కలు అని చెప్పడం జరుగుతుంది. మరికొన్నిట్లో సిద్ధబీజాశయ పత్రాలు నిర్దిష్టమైన సింకుల్ లాంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయండి. సెలాజినెల్లా, ఈక్విజిటో. ఇంపార్టెంట్ ఇది. టెరిడోఫైటాలో శంకుల్ని ఏర్పరిచేటటువంటి మొక్కను గుర్తించండి అంటారు. సెలాజినెల్లా, తర్వాత ఈక్విజిటో అనేవి 2 కూడా శంకుల్ని ఏర్పరుస్తాయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత సిద్ధబీజాలు మొలకెత్తిన తర్వాత, ఇప్పుడు చెప్పాం కదా, సిద్ధబీజాశయ పత్రాల నుంచి సిద్ధబీజాలు వచ్చిన తర్వాత సిద్ధబీజాలు మొలకెత్తిన తర్వాత ఏం చేస్తాయంటే ఒక బహుకణ నిర్మితమైనటువంటి ఒక థాలస్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. మరి అది ఏర్పరిచిందని ఏమంటారంటే ప్రథమాంకురం అంటారు దీన్ని. ఇది సంయోగ బీజంగా పెరిగిద్ది. ఇంతకుముందు చెప్పాం కదా, మొక్క అనేటటువంటిది సిద్ధ బీజం. ఇది దాని నుంచి వచ్చేటటువంటి ప్రథమాంకురం అనేది సంయోగ బీజం. ఈ సంయోగ బీజం పెరగాలంటే చల్లటి తేమ నీడగలిగినటువంటి ప్రాంతం కావాలండి. మరి తర్వాత ఫలదీకరణానికి నీటి అవసరం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి టెరిడోఫైటా మొక్కలు భౌగోళికంగా అతి తక్కువ ప్రాంతాల్లోనివి పరిమితమై కనిపిస్తుంటాయి. ఎక్కడ పెడితే అక్కడ కనపడవు ఇవన్నీ. నెక్స్ట్, సంయోగ బీజాలన్నీ కూడా సంయోగ బీజాలు మనకి ఆంత్రీడియం, ఆర్కిగోన్ అనేటువంటి స్త్రీ పురుష లైంగిక అవయవాలను కలిగి ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్. మనకి ఫెర్న్ మొక్కల్లో ఉన్నటువంటి లైంగిక అవయవాలని, స్త్రీ పురుష లైంగిక అవయవాలని ఏమంటారంటే పురుష లైంగిక అవయవాలని ఆంత్రీడియం అంటారు, స్త్రీ లైంగిక అవయవాన్ని ఆర్కిగోనియం అంటారండి. తర్వాత లైంగిక అవయవాలన్నీ కూడా బహుకణ నిర్మితమాలు, కంచుకయుతమైనటువంటివి ఉంటాయి, పొరలు లాంటివి వృంతరహితంగా ఉంటాయి. మరి భిన్న సిద్ధ బీజ కలిగినటువంటి మొక్కల్లో స్థూల సిద్ధ బీజాలు, సూక్ష్మ సిద్ధ బీజాలు వరుసగా స్త్రీ పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి.
ఈ విధంగా చలన పురుష సంయోగ బీజాలు స్త్రీ బీజాశయాన్ని చేరడానికి నీటి అవసరం అనేది ఉంటుంది. సో ఈ నీటితోటి ఈ చలన శక్తి కలిగినటువంటి పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజం దగ్గరికి వచ్చి ఫలదీకరణం జరిగితే మనకి ఇక్కడ సంయుక్తి బీజం అనేది ఏర్పడుతుంది. సో ఈ రకమైనటువంటి సంయోగాన్ని జాయిడోగమి లేదా అండా సంయోగం అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చలనశక్తి కలిగినటువంటి పురుష సంయోగ బీజము చలనశక్తి లేనటువంటి స్త్రీ సంయోగ బీజం దగ్గరకు వచ్చి ఫలదీకరణం చెందితే దాన్ని జాయిడోగమి లేదా అండ సంయోగం అంటారు. ఇది ఇంపార్టెంట్. ఈ రకమైనటువంటి మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం తల్లి మొక్క అయినటువంటి సిద్ధ బీజం మీద భిన్న కాలాల పాటు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మీకు సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫెర్న్ మొక్క. ఓకే, ఇది ఫెర్న్ మొక్క అనేటటువంటి ఫెర్న్ మొక్కను తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇక చూడండి, దీంట్లో మనకి పత్రాలు కనిపిస్తున్నాయి. సో ఈ పత్రాలన్నీ కూడా ఏంటంటే సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. మరి సిద్ధ బీజాశయ పత్రాలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే వీటిలో చెప్పాము మనం ఇక్కడ ఆకుల మీద ఉదరతలంలో ముదిరినటువంటి ఆకులు తీసుకుంటే ఇట్లా చుక్కలు చుక్కల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. 10th క్లాస్లో కూడా ఉంటుంది. ప్రత్యుత్పత్తిలో మనకి శిలీంధ్రం తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. శిలీంధ్రాల్లో స్పోర్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఇదే. సో సిద్ధ బీజాశయ పత్రాలు అనేటటువంటివి కనిపిస్తుంటాయి. ఈ సిద్ధ బీజాశయ పత్రాల యొక్క అడుగు భాగంలో ముదిరినటువంటి పత్రానికి అడుగు భాగంలో మనకి ఇట్లా చుక్కలు చుక్కల నిర్మాణాలు కనిపిస్తుంటాయి అని చెప్పిన వీటిని సిద్ధ బీజాశయాలు అంటారు. ఈ సిద్ధ బీజాశయం లోపల పరిపక్వం చెందినటువంటి సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ తర్వాత ఇవి పగలగొట్టుకొని సిద్ధ బీజాశయాన్ని పగలగొట్టుకొని బయటకు వస్తాయి సిద్ధ బీజాలు. ఓకే, సో ఇట్లా ఈ సిద్ధ బీజాలు బయటకు వచ్చిన తర్వాత ఇవి సరైనటువంటి తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో పడినప్పుడు ఇవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ మొలకెత్తిన తర్వాత బహుకణ నిర్మితమైనటువంటి ఒక థాలస్ లాంటిది ఏర్పడిందని చెప్పాము మనం. బహుకణ అనేక కణాలు కలిగినటువంటి చిన్న థాలస్ లాంటిది ఏర్పడద్దని చెప్పినాం. ఈ థాలస్ అనేది మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో బహుకణ నిర్మితమైనటువంటి థాలస్ అనేది సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల ఏర్పడింది. దీనికి చిన్న చిన్న మూలకేశాలు లాంటి వేర్లు లాంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. మట్టిలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటాయి. సో ఇప్పుడు ఇది సంయోగ బీజం అండి. ఇది సంయోగ బీజం. ఈ మొక్క ఫెర్న్ మొక్క ఏదైతే ఉందో దాన్ని సిద్ధ బీజం అంటారు. సిద్ధ బీజ దశ అంటారు. సిద్ధ బీజ దశలో ఉన్నటువంటి పత్రాలని సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. ఆ సిద్ధ బీజాశయ పత్రాల్లో మనకి సిద్ధ బీజాశయాలు ఉంటాయి. వాటిలో సిద్ధ బీజాలు ఉంటాయి. ఆ సిద్ధ బీజాలు బయటకు వచ్చి మొలకెత్తితే ఒక చిన్న సమూహంగా తయారవుతుంది. కొన్ని కణజాలాలు కలిగినటువంటి ఒక చిన్న సమూహంగా తయారవుతుందని చెప్పాము. దాన్ని ప్రథమాంకుర అంటారు. అంటే బహుకణ నిర్మితమైనటువంటి స్వయం పోషక థాలస్. ఇది బహుకణ నిర్మితమైనటువంటి స్వయం పోషక థాలస్ అంటారు. ఇది ఈ నిర్మాణాన్ని పరిచింది. అంటే ఇది చూడటానికి ఆకుపచ్చగా ఉండి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటుంది. కాబట్టి ఈ స్వయం పోషక బహుకణ థాలస్ తయారైంది. ఈ థాలస్ తయారైన తర్వాత దీని మీద మనకి కొంచెం పెరిగిన తర్వాత దీంట్లో చెప్పాము మనం స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి అభివృద్ధి చెందుతాయని చెప్పాము. ఆంత్రిడియం ఆర్కిగోనియములు. సో ఈ ఆంత్రిడియం ఆర్కిగోనియములు అనేవి వృంతరహితాలని చెప్పాము. దీనికి ఎలాంటి కాడ లాంటివి ఉండవు. దీని లోపలే థాలస్ లోపలే ఉంటాయి. ఆంత్రిడియంని పురుష ప్రత్యుత్పత్తి భాగం అంటారు. ఆర్కిగోనియంని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటారు. సో ఇవి రెండు కూడా ప్రత్యుత్పత్తి అవయవాలు ఏర్పడతాయి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత వీటి నుంచి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల నుంచి మనకి స్థూల సిద్ధ బీజాలు విడుదలవుతాయి. నెక్స్ట్ అంటే పురుష సంయోగ బీజాలు అనేటటువంటివి ఆంత్రేడియం నుంచి వస్తాయి. తర్వాత ఆర్కిగోనియం నుంచి మనకి స్త్రీ సంయోగ బీజాలు వస్తాయి. సో ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి కలిసిన తర్వాత ఇక్కడ ఫలదీకరణం జరిగింది. ఇది చెప్పాం కదా, ఈ స్త్రీ సంయోగ బీజాలు అనేటటువంటి అట్లే ఉంటాయి, కదలకుండా ఉంటాయి. పురుష సంయోగ బీజాలు అనేవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్పాము ఆంత్రేడియం అనేటటువంటి దాంట్లో నుంచి పురుష సంయోగ బీజాలు ఆర్కిగోనియంలోకి వస్తాయి. ఆర్కిగోనియంలోకి వచ్చి ఇక్కడ ఫలదీకరణం చెందుతాయండి. దీంట్లోనే ఫలదీకరణం జరిగింది. ఫలదీకరణం చెందిన తర్వాత ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడుతుందని చెప్పినాం. అండ సంయోగమే లేదా జాయిడోగమి జరిగిన తర్వాత ఇక్కడ దీని మీదే పెరిగిద్ది. ఇక నెక్స్ట్ ఇది సంయుక్త బీజం ఏర్పడి ఇది పెరిగి మళ్ళీ ఒక ఫెర్న్ మొక్కలాగా పెరిగిద్ది. ఓకే, ఈ విధంగా పెరిగిద్ది. ఇది క్రమంగా ఇది క్షీణించిపోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఇక్కడ చూడండి,
ఇది థాలస్ ఏర్పడిద్ది. ఈ థాలస్లో ఆంత్రీడియం ఆర్కిగోనియంలు ఏర్పడతాయి. తర్వాత ఈ రెండు ఆంత్రీడియం ఆర్కిగోనియంలో స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసిన తర్వాత ఇక్కడ ఫలదీకరణం చెంది అండ సంయోగం జరిగిన తర్వాత సంయుక్తి బీజం ఏర్పడి ఆ సంయుక్తి బీజం దీని మీదే ఈ థాలస్ మీదే బహుకణ థాలస్ మీదే పెరిగి పెద్దదయ్యి ఈ ఫెర్న్ మొక్కలాగా పెరిగి క్రమంగా ఇది క్షీణించిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఫెర్న్ మొక్కల్లో కనపడేటటువంటిది ఇది సిద్ధబీజ దశ అండి. ఈ సిద్ధబీజ దశలో నుంచి పత్రాలు ఏర్పడి సిద్ధబీజాశయ పత్రాలు ఏర్పడి వాటి నుంచి సిద్ధబీజాలు రావడం, ఆ సిద్ధబీజాలు నేల మీద పడి అనుకూల పరిస్థితులు మొలకెత్తి బహుకణ నిర్మితమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి స్వయం పోషక థాలస్ ఏర్పడటం, ఆ థాలస్లో ఆంత్రీడియము తర్వాత ఆర్కిగోనియంలు ఏర్పడిన తర్వాత దాంట్లోంచి అక్కడే ఆ ఆర్కిగోనియంలోనే మనకి ఫలదీకరణం జరిగిద్దని చెప్పాము. ఫలదీకరణం చెంది జైడోగమి అనేది జరిగిద్దని చెప్పాము. అండ సంయోగం జరిగిన తర్వాత ఇక్కడ ఈ థాలస్ మీద ఇది మొలకెత్తి ఆ సంయుక్త బీజం ఏదైతే ఉందో అది మొలకెత్తి ఇక్కడే పెరిగి మొక్కలాగా పెరిగిద్ది దీని మీద. అప్పుడు ఇది ఒక ఫెర్న్ మొక్కలాగా పెరిగిద్ది. తర్వాత ఇది ఈ థాలస్ ఏదైతే ఉందో ప్రథమాంకురము ప్రోథాలస్ అది క్షీణించిపోతుంది. దీన్ని ప్రథమాంకురం అని కూడా చెప్పాం కదా మనం. ఈ ప్రథమాంకురం లేదా ప్రోథాలస్ అనేది క్షీణించిపోద్ది. సో ఇది దీనికి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ అండి. నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే డ్రయోప్టిరస్ అనేటటువంటి ఫెర్ను భూగర్భ కాండం కొమ్ము. ఇది ఫెర్న్ జాతి మొక్కలో కాండం భూగర్భ కొమ్ము రూపంలో ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. ఫెర్న్ మొక్కలో కాండం భూగర్భ కొమ్ము రూపంలో ఉన్నటువంటి దాన్ని గుర్తించండి అని అడిగితే మీరు డయాప్టరస్ అని పెట్టి గుర్తుపెట్టండి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ దీంట్లో హస్తాకార సంయుక్త పత్రాలు ఉంటాయి. ఫ్రాండ్ అని పిలుస్తారు. ఫెర్న్ మొక్కల్లో ఉండేటటువంటి ఆకుల్ని ఫ్రాండ్స్ అని పిలుస్తారు. ఆకులు వలిత కిసలయ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఆకులు అగ్రభాగం నుంచి పీట భాగం వైపుకి తిరుగుతూ ఉంటాయి ఇవి. సో దీన్ని వలిత కిసలయ విన్యాసం అంటారంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పత్రవృంతాలు కప్పుతూ ర్యామెంటా అనేటటువంటి గోధుమ వర్ణంలో ఉన్నటువంటి బహుకరణయుత కేశాలు అనేవి ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. బహుకణయుత కేశాలు కలిగినటువంటి ర్యామెంటా అనేటటువంటి ఏ మొక్కల్లో ఉంటాయంటే ఫెర్న్ మొక్కల్లో ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ద్విభాజీ విధానంలో ఉంటుంది ఈ నెలవేపనకి. ఇవన్నీ కూడా పెద్దగా ఇంపార్టెంట్ ఇట్లా అడగడండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని సిద్ధబీజాశయ పుంజాలు అంటారు. ఆకు యొక్క ఉదరతలం చెప్పాం కదా మనం. సిద్ధబీజాశయ పత్రానికి ఉదరతలంలో సిద్ధబీజాశయ పత్రాలు సిద్ధబీజాశయాలు ఉంటాయని చెప్పాం. దాన్ని సిద్ధబీజాశయ పుంజాలు లేదా సోరై లేదా సోరస్ అని కూడా అంటారు. మరి ప్రతి ఒక్క సోరస్సు సిద్ధబీజాశయ పుంజం తనదైనటువంటి నిజ ఇండ్యూసివ్ అనేటటువంటి పొరతో కప్పి ఉంటుందండి. ఇంపార్టెంట్ ఇది. ఆ సిద్ధబీజాశయ పత్రాలు ఏవైతే ఉన్నాయో పత్రాలకు ఉదరతలంలో ఉన్నటువంటి సిద్ధబీజాశయ పుంజాలను ఆవరించి ఒక పొర లాంటిది ఉంటుంది, ప్రొటెక్టివ్ లేయర్. దాన్ని ఏమంటారంటే నిజ ఇండ్యూసివ్ అంటారు. అయితే కొన్ని ఫెర్న్ మొక్కల్లో మాత్రం ఈ పురుష బీజ కణాలు సర్పిలాకారంలో తిరుగుతూ బహుశైలికాయుతంగా ఉంటాయి ఇవి. తర్వాత టెర్రిస్ వంటి ప్రజాతి ఫెర్న్ మొక్కల్లో సిద్ధబీజాశయ పుంజం వెనకల వంగినటువంటి ఫలవంతమైనటువంటి పత్రకం యొక్క ఉపాంతంతో కప్పి ఉండి దీన్ని అనృత ఇండ్యూసివ్ అంటారు. సో దీంట్లో టెర్రిస్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అనృత ఇండ్యూసియం కలిగినటువంటి మొక్క ఏది అని అడిగితే టెర్రిస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేంటంటే సిద్ధబీజాశయానికి పుంజానికి ఒక పత్రకం యొక్క ఉపాంతంతో కప్పి ఉంటుంది. ఆకు యొక్క అంచుతోటి కప్పబడి ఉంటుందండి. దీన్ని అనృత ఇండ్యూసియం అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నింటిలో కూడా నిజ ఇండ్యూసియం అనేది ఉంటుంది. సిద్ధబీజాశయ పుంజాన్ని ఆవరించేటటువంటి ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని నిజ ఇండ్యూసియం అని చెప్తారు. అట్లా కాకుండా టెర్రిస్లో మాత్రం సిద్ధబీజాశయ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రకం యొక్క అంచుతో కప్పబడి ఉంటుంది. దీన్ని అనృత ఇండ్యూసియం అంటారు, టెర్రిస్, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే సైలోటం, సిలోప్సిడాలో సైలోటం, తర్వాత లైకాప్సికాడలో లైకోపోడియం సెలాజినెల్లా, స్పినోప్సిడాలో ఈక్విజిటం, తర్వాత టెరాప్సిడాలో డ్రయోప్టెరిస్, టెరిస్ ఎడియాంటం. సో ఇవన్నీ కూడా మనకి ఫెర్న్ మొక్కలండి. ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. లైకోపోడియం సెలాజినెల్లా, ఈక్విజిటం, డ్రయోప్టెరిస్, టెరిస్ ఎడియాంటం. సో దీంట్లో ప్రత్యేకంగా ఈ తరగతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్కి అవసరం లేదు. కేవలం వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. సో ఇది వీటికి సంబంధించిందండి. నెక్స్ట్ వివృత బీజాలు జిమ్నోస్పెర్మ్స్ తీసుకున్నట్లయితే మరి జిమ్నోస్పెర్మ్స్ మనకి
ఫలదీకరణం ముందు కానీ ఫలదీకరణ తర్వాత కానీ ఎలాంటి అండాలన్నీ కూడా నగ్నంగా ఉంటాయండి. ఇక్కడ జనరల్గా మనకు తీసుకున్నట్లయితే మనకి ఆవృత బీజాలు తీసుకున్నట్లయితే మనకి ఇది అండాశయము, అండాశయం లోపల అండాలు ఉంటాయి. అండాశయం లోపల అండాలు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ వివృత బీజాలు మాత్రం నగ్నంగా ఉండేటటువంటి అండాలు అనేవి కనిపిస్తుంటాయి. అంటే వీటిలో ఎలాంటి అండాల చుట్టూ మనకి అండ కవచం అనేటటువంటిది ఏది ఉండదు, వివృతంగా ఓపెన్గా ఉంటాయి, నగ్న అండాలు ఉంటాయి. ఫలదీకరణం చెందిన తర్వాత కూడా ఈ అండాల చుట్టూ ఎలాంటి అండ కవచం అనేటటువంటిది కూడా ఉండదు, లేకుండా విత్తనాలు కూడా నగ్నంగా ఉంటాయి. సో ఇవి వివృత బీజాలండి, ఇంపార్టెంట్ వీటికి సంబంధించింది. ఇవి నాళికా కణజాలం కలిగినటువంటి ఆర్కిగోనియం కలిగినటువంటి పుష్పించేటటువంటి మొక్కలు. ఇవి నాళికా కణజాలం ఉంటుంది, ఇవి ఆర్కిగోనియం కలిగినటువంటి పుష్పించేటటువంటి మొక్కలు. తర్వాత వీటిలో సెక్వోయియా అనేటటువంటి అతిపెద్ద రెడ్ వుడ్ వృక్షం అండి, ఇది ఇంపార్టెంట్. ఇది అతిపెద్ద రెడ్ వుడ్ వృక్షాన్ని దేనికి సంబంధించింది అంటే మనకి వివృత బీజాలకు సంబంధించినటువంటిది. ఇది సెక్వోయియా అతిపెద్ద రెడ్ వుడ్ వృక్షం అండి. తర్వాత గింగు అనేటటువంటి బ్రతికి ఉన్నటువంటి శిలాజం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. వివృత బీజాలకు సంబంధించినటువంటి బ్రతికి ఉన్నటువంటి శిలాజాన్ని గుర్తించండి అని అంటే గింగు అని దీన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ శిలాజాలన్నీ కూడా మనకి ఈ మొక్కలన్నీ కూడా అంతరించిపోయినాయి అని చెప్పడం జరిగింది. కానీ వీటికి సంబంధించినటువంటిది ఈ గింగోకి సంబంధించినటువంటిది బ్రతికి ఉన్నటువంటి శిలాజంగా దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వేర్లు ఎక్కువగా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయండి. తర్వాత వీటిలో వేర్లు శిలీంద్ర మూలాలు ఉంటాయి, మైకోరైజ్ అనేటటువంటి శిలీంద్ర మూలాలను కలిగి ఉంటాయని చెప్తున్నాము. దీంట్లో మరి ప్రత్యేకంగా ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి నత్రజని స్థాపన చేసి మొక్కకి అందించడం జరుగుతుంది. పైనస్ మరికొన్ని జాతుల్లో సైకస్లో నత్రజని స్థాపన చేసేటటువంటి నాస్టా కనబినా అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కోరల్ రూట్స్ ఉంటాయండి, ప్రవాళ వీళ్ళు అంటారు. సో ఇవి మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, పైనస్లో శిలీంద్ర మూలాలు ఉంటాయి, మైకోరైజా అంటారు దాన్ని. తర్వాత సైకస్ మొక్క తీసుకుంటే దీంట్లో మనకి నాస్టాకు అనబినా అనేటటువంటి నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలు వీటి యొక్క వేర్లలో ఉంటాయి. ఈ వేర్లు ఎట్లా ఉంటాయి అంటే కోరల్స్ లాగా ఉంటాయి, అందుకే వీటిని ప్రవాలాభ వేళ్ళు అని చెప్తున్నారు. తర్వాత కాండాలు తీసుకున్నట్లయితే కాండం శాఖారహితంగా ఉంటుంది, పైనస్లో శాఖారహితంగా ఉంటుంది, ఈత చెట్టు లాగా ఉంటుంది అండి ఇది. తర్వాత శాఖాయుతంగా ఉంటుంది. పైనస్ తీసుకున్నట్లయితే పైనస్ మనకి కొమ్మలుగా ఉన్నటువంటి తుమ్మ చెట్టు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది పత్రాలు సరళంగా కానీ సంయుక్తంగా ఉంటాయి, ఇదంతా ఇంపార్టెంట్ కదా. పత్రాలు ఇచ్చాక ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా కోనిఫెర సూదులు లాంటి పత్రాలు ఇంపార్టెంట్ అండి. ఇది కోనిఫెర మొక్కల్లో మనకి ఎట్లా ఉంటాయంటే పత్రాలన్నీ కూడా సూదులు లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. మనకి ఇవి ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి. తర్వాత దట్టమైనటువంటి అవభాషని కలిగి ఉంటుంది, దిగబడినటువంటి పత్ర రంధ్రాలు ఉంటాయి, ఇది బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ కాండం తీసుకున్నట్లయితే కాండంలో నిజమైనటువంటి ప్రసరణ స్తంభం ఉంటుంది. దీంట్లో నాళిక పుంజాలు, సంయుక్తం, సహపార్శ్వం, వివృతం, దారునాళాలు, పోషక కణజాలు, సహకణాలు ఉండవు. ఇది ఇంపార్టెంట్ అండి. దారువులో మనకి వివృత బీజాలు తీసుకున్నట్లయితే వివృత బీజాల్లో మనకి దారునాళాలు, తర్వాత పోషక కణాలు, సహకణాలు అనేటటువంటివి వీటిలో ఉండవు దీంట్లో. తర్వాత కాండం తీసుకున్నట్లయితే కాండంలో వేర్లు ద్వితీయ వృద్ధి వీటిలో జరుగుతుంది. తర్వాత భిన్న సిద్ధ బీజత అనేది కలిగి ఉంటుంది. తర్వాత ఇవి ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలని, స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ రెండు రకాలైన సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయాలు ఏర్పడతాయండి. ఈ సిద్ధ బీజాశయాల్ని సిద్ధ బీజాశయ పత్రాలపైన ఏర్పడతాయి. సో వీటిలో ఈ సిద్ధ బీజాశయ పత్రాలను ఏమంటారంటే శంకుల రూపంలో అమర్చబడి ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే స్త్రీ శంకులు, పురుష శంకులుగా చెప్పడం జరుగుతుంది. వీటిని స్ట్రోబిలస్ అని కూడా అంటారు, ఇంపార్టెంట్ ఇది. వివృత బీజాల్లో సిద్ధ బీజాశయ పత్రాలు ఏమంటారంటే స్ట్రోబిలస్ అంటారు, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పురుష మొక్కపై ఉండేటటువంటి సూక్ష్మ సిద్ధ బీజాశయాలను కలిగి ఉంటాయి. వీటిని సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు లేదా పురుష శంకులు అంటారండి, పురుష పుష్పాలు లాంటివి. తర్వాత ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు కొన్ని కణాలకు మాత్రం పెరుగుతాయండి. క్షీణించినటువంటి పురుష సంయోగ బీజాన్ని కలిగి ఉంటాయి. మరి పురుష సంయోగ బీజాన్ని పరాగరేణు అంటారు. తర్వాత అండాలు లేదా కవచయుత స్థూల సిద్ధ బీజాలను కలిగినటువంటి స్థూల సిద్ధ బీజాశయ పత్రాలని వీటిని ఏమంటారంటే స్త్రీ స్ట్రోబిలస్ అంటారండి. స్త్రీ స్ట్రోబిలస్ లేదా స్త్రీ శంకులు అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు, స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు ఒకే మొక్క మీద కానీ వేరు మొక్కల మీద కానీ ఉంటాయి.
ఒకే మొక్క మీద ఉండేటటువంటిది పైనస్ ఇంపార్టెంట్ అండి. వేరు వేరు మొక్కల మీద ఉంటే దానికి ఎగ్జాంపుల్ సైకస్. సైకస్లో స్త్రీ పురుష శంకులు అనేవి వేరు వేరు మొక్కల్లో ఉంటాయి. అదే పైనస్ అయితే ఒకే మొక్కలో ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్. చెప్పాం కదా, స్త్రీ పురుష శంకులు అనేటటువంటి ఒకే మొక్కలో ఉన్నటువంటి మొక్క ఏది అంటే పైనస్. అట్లా కాకుండా వేరు వేరు మొక్కల్లో ఉన్నటువంటిది ఏది అంటే సైకస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అండాంత కణజాలంలో ఒక కణం స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా పనిచేసి అండకవచాలతో రక్షించబడి ఉంటుంది. దీని నిర్మాణం అండం అని చెప్తారు. తర్వాత స్థూల సిద్ధ బీజ మాతృకణ క్షయకరణ జరిగి 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. సో ఇదాని తర్వాత ఇదంతా కూడా మనకి అంకురాజ్యం ఏర్పడుద్ది. ఇదంతా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అండి. ఇట్లా వీటికి సంబంధించి పెక్యులర్గా ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఇది ఉపయోగపడుద్ది. తర్వాత దీంట్లో పరాగరేణువులు లేదా సూక్ష్మ సిద్ధ బీజాశయాలు వీటిలో విడుదలైన తర్వాత పరాగ సంపర్కం ప్రత్యక్షంగా వాయు పరాగ సంపర్కం జరిగిద్దండి. గాలి ద్వారా పరాగరేణువులు స్థూల సిద్ధ బీజాశయ పత్రాల మీద ఉన్నటువంటి అండాల్లో ఉన్నటువంటి అండద్వారాల దగ్గరికి వచ్చి పరాగనాళంలో ద్వారా లోపలికి వెళ్ళి ఆర్కిగోనియం లేదా స్త్రీ బీజాశయం వైపు ఉన్నటువంటి ఆర్కిగోనియం ముఖద్వారం వద్దకు చేరటం జరుగుతుంది. ఇట్లా చేరిన తర్వాత అక్కడ సంయోగం జరుగుతుంది. దీన్ని నాళ సహిత అండ సంయోగము సైఫనోగ్యామస్ ఊగామి అంటారు. సైకస్ నాళ సహిత అండ సంయోగాన్ని, చలన పురుష బీజాలు అండ సంయోగాన్ని ప్రదర్శిస్తాయి. చూడండి, సైకస్లో అండ సంయోగాన్ని, చలన పురుష బీజ అండ సంయోగాన్ని, సైఫనోగమి, జైడోగమిని ప్రదర్శిస్తాయి. చెప్పాం కదా మనకి జైడోగమి అంటే ఏంటంటే పురుష సంయోగ బీజాలు మాత్రమే కదులుతూ చలన శక్తిని కలిగి ఉండి స్త్రీ సంయోగ బీజం దగ్గరకు వస్తే దాన్ని జైడోగమి అని చెప్పాం. దీంట్లో మరి పరాగ నాళం లాంటిది ఉంది కాబట్టి సైఫనోగామి అంటున్నారు. ఇంపార్టెంట్ ఇది. ఇది చెప్పిన పరాగనాళం ద్వారా ఈ పురుష సంయోగ బీజాలు అనేవి స్త్రీ సంయోగ బీజం దగ్గరికి రావడం జరుగుతుందని చెప్పిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిస్తే సంయుక్త బీజం ఏర్పడి పిండంగా ఏర్పడుతుందండి. మరి అప్పుడు విత్తనాలు ఏర్పడతాయి. ఆ విత్తనాలు అనేవి ఎలాంటి ఫలకవచాన్ని కలిగి ఉండవు, నగ్నంగా ఉంటాయి. సో మరి ఇక్కడ సైకస్లో బహుశైలికాయుతమైనటువంటి పురుష సంయోగ బీజాలతో పాటు కొన్ని ఫెర్న లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే పత్రాలు వలిత కిసలయ విన్యాసాన్ని కలిగి ఉంటాయని చెప్పాము. తర్వాత రామెంట అనేటటువంటి కలిగి ఉంటాయని చెప్పాము. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో కూడా మనకి ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రత్యేకంగా అడగడు. సో దీనికి సంబంధించి మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మరోసారి ఇక్కడ ఒక చిన్న ఫ్లో చార్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి, సైకస్ మొక్క అనేటటువంటి సైకస్ ఇది పైనస్ మొక్క. ఈ పైనస్ లేదా సైకస్ మొక్కలు తీసుకున్నట్లయితే ఇవి వివృత బీజాలు పైకస్, సైకస్, పైనస్లు వీటికి సంబంధించిన ఇది పైకస్. సో దీంట్లో మనకి మొక్క తీసుకున్నట్లయితే ఇది కూడా సిద్ధ బీజం అంటారండి. ఈ డామినెంట్ మొక్క ఏదైతే దాన్ని సిద్ధ బీజం అని చెప్తారు. ఈ సిద్ధ బీజం మొక్క మీద మనకి సిద్ధ బీజాశయాలు అనేవి ఉంటాయంటే స్థూల సిద్ధ బీజాలు, సూక్ష్మ సిద్ధ బీజాశయాలు అనేటటువంటివి ఉంటాయి. స్థూల సిద్ధ బీజాశయాన్ని ఏమంటారంటే శంకువులు అంటారు. స్త్రీ శంకుని స్థూల సిద్ధ బీజాశయం అంటారు. పురుష శంకుని సూక్ష్మ సిద్ధ బీజాశయం అంటారు. అంటే దీని చుట్టూ కూడా ఇట్లా ఆకులు లాంటివితో వీటితో కప్పబడి శంకువులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఒకే మొక్క మీద ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు మొక్కల మీద ఉంటాయి. ఇవి ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయాలు, స్థూల సిద్ధ బీజాశయాలని శంకులు అని చెప్తారండి. సో ఈ శంకుల్ని స్ట్రోబిలస్ అని కూడా చెప్తారు. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయం నుంచి శంకుల్లాగా ఉన్నటువంటి సూక్ష్మ సిద్ధ బీజాశయం నుంచి సూక్ష్మ సిద్ధ బీజాలు అనేవి వస్తాయండి. ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు వచ్చి దీంట్లో ఉన్నటువంటి స్త్రీ శంకులాగా ఉన్నటువంటి ఈ స్థూల సిద్ధ బీజాశయం దగ్గరకు వచ్చినప్పుడు దీనికి ఒక రంధ్రం ఉంటుందని చెప్పాం. ఈ రంధ్రం ద్వారా పరాగరేణువు లోపలికి వెళ్ళి పరాగనాళాన్ని ఏర్పరిచి ఏం చేసింది, ఇక్కడ ఫలదీకరణం జరుగుతుందని చెప్పాం. అంటే లోపల స్త్రీ సంయోగ బీజం ఉంటుంది కదా, దాంతో కలిసి ఫలదీకరణం చెంది ఒక విత్తనం లాగా తయారవుతుంది. ఈ తయారైనటువంటి విత్తనానికి ఎలాంటి అండకవచం అనేటటువంటిది విత్తనం ఉండదండి. సీడ్ కోటింగ్ అనేది ఉండదు. ఆ విత్తనాలన్నీ కూడా మనకి నగ్నంగా ఉంటాయి. సో ఇవి మళ్ళీ నేల మీద పడి మొలకెత్తి మళ్ళీ ఒక వివృత బీజం మొక్కగా పెరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. దీంట్లో మనకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే స్థూల సిద్ధ బీజాశయాలు, సూక్ష్మ సిద్ధ బీజాశయాలు అనేటటువంటి మనకి ఇక్కడ శంకుల రూపంలో కనిపిస్తుంటాయి. వీటిని స్ట్రోబిలస్ అని చెప్తారు.
సో ఇవి దీనికి సంబంధించినటువంటిది మ్యాటర్. ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ కోసమేనండి. ఎక్కువ మనకి ఇంత డెప్త్గా ఈ లైన్ టు లైన్ వీటి గురించి అడగడు. నెక్స్ట్ ఆవృత బీజాలండి. ఇక ఇది లాస్ట్ టాపిక్. ఇది మనకి దీంట్లో ఆవృత బీజాలు తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు. వీటిని సాధారణంగా పుష్పించేటటువంటి మొక్కలని పిలుస్తారు. దీంట్లో అండాశయం, అండాలన్నీ కూడా అండకోశం లోపల ఉన్నటువంటి అండాశయంలో ఉంటాయని చెప్పిన తర్వాత పరాగరేణువులు వీటిలో ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి అండాలు కలిగినటువంటి పుష్పాల లోపల ఇవన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పిన, విత్తనాలు ఉంటాయని చెప్పాము. విత్తనాలన్నీ కూడా ఫలం లోపల ఉంటాయని చెప్పిన, అందుకే వీటిని ఆవృత బీజాలని చెప్తున్నారు. తర్వాత వీటిలో ఆర్కిగోనియములు లేనటువంటి నాళికా కణజాలం కలిగినటువంటి ఫలవంతమైనటువంటి ఫలాలను కలిగి ఉన్నటువంటి పుష్పించేటటువంటి మొక్కలు ఇవి. కాబట్టి దీంట్లో మనకి అతిపెద్ద మొక్కల నుంచి అతి చిన్న మొక్కల సముదాయం వరకు కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే దీంట్లో మరి తీసుకున్నట్లయితే ఉల్ఫియా అనేది అతి చిన్న మొక్క. ఎత్తైనటువంటి మొక్క తీసుకున్నట్లయితే యూకలిప్టస్ 100 మీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటుందండి. తర్వాత ఇవి మనకి ఆహారం కోసం, కలప కోసం, పశుగ్రాసం కోసం, ఇంధనాల కోసం, ఇట్లా వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, తర్వాత అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ మనకి తెలిసినటువంటి జనరల్ క్యారెక్టర్లేనండి ఇవన్నీ కూడా. తర్వాత దారు పోషక కణజాలం కలిగి ఉంటుంది. తర్వాత పుష్పాలకు సంబంధించి తీసుకున్నట్లయితే పరిపత్రాలు అనేటటువంటివి ఉంటాయి. కేసరావళిని పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. దీంట్లో పరాగ కేసరదండము, పరాగ కోశాలు అనే భాగాలు ఉంటాయి. దాంట్లో పరాగ కోశం లోపల పరాగ రేణువులు లేదా సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు ఉంటాయి. ఈ క్షయకరణ విభజన చెంది పరాగ రేణువులు తయారు చేస్తాయి. తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటారు. దీంట్లో ఫలదడ లేదా అండకోశం లోపల అండాశయము, కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి. అండాశయంలో 1 లేదా అంతకంటే ఎక్కువ అండాలు ఉంటాయి. తర్వాత అండం లోపల స్థూల సిద్ధ బీజ మాతృకణం ఉంటుందని చెప్పినాం. అది క్షయకరణ విభజించింది 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయని చెప్పాం. కానీ 3 క్షీణించిపోయి దాంట్లో 1 మాత్రమే ఉండి పిండకోశం అనేటటువంటి స్త్రీ సంయోగ బీజం, ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది లేదా ఎంబ్రియో శాక్ అంటారు. దీన్ని పిండకోశం అంటారు కదా. సో ఈ పిండకోశం అనేది తయారవుతుందని చెప్పినాం. మరి ఈ పిండకోశంలో మనకి మొత్తం 7 కణాలు, 8 కేంద్రకాలు కలిగినటువంటి లక్షణం మనకి పిండకోశం ఉంటుందని చెప్పాం. దాంట్లో మనకి మొత్తం 8 కేంద్రకాలు, 7 కణాలు ఉంటాయని చెప్పాం. ఈ 7 కణాలు 3 సమూహాలుగా అమరి ఉంటాయని చెప్పాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ కణం స్త్రీ బీజ కణము, దానికి 2 పక్కల ఉండేటటువంటి సహాయ కణాలని చెప్పాం. తర్వాత ఈ మూడింటిని కలిపి స్త్రీ బీజ కణ పరికరం అంటారు. ఎగ్ యాపరేటస్ అని చెప్తారండి. ఇంపార్టెంట్ ఇది. అంటే స్త్రీ బీజ కణము, దానికి ఇరువైపులా ఉన్నటువంటి 2 సహాయ కణాలు కలిపి స్త్రీ బీజ కణ పరికరం, ఎగ్ యాపరేటస్ అంటారు. తర్వాత పై వైపు నుండి 3 ప్రతిపాదిత కణాలు, యాంటీపోడల్స్. తర్వాత 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయండి. 2 ధ్రువ కేంద్రకాలు కలిసిపోయి సంయోగించింది ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రక కణము లేదా సెకండరీ న్యూక్లియర్ సెల్ అనేటటువంటిది కలిగినటువంటి సెకండరీ న్యూక్లియర్ సెల్ అనేది ఏర్పడుతుంది. ఆ సెకండరీ న్యూక్లియర్ సెల్ లేదా ద్వితీయ కేంద్రక కణంలో ద్వితీయ కేంద్రకం అనేది ఉంటుంది. ద్వయస్థితికి కేంద్రకం ఉంటుంది. తర్వాత పరాగకోశాల నుంచి పరాగరేణువులు విడుదలైన తర్వాత గాలి ద్వారా కానివ్వండి, నీటి ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా జంతువుల ద్వారా కానీ కీలాగ్రాన్ని చేరుతాయి. అండకోశం ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరుతాయి. దాన్ని పరాగ సంపర్కం అంటారు. తర్వాత వివృత బీజాల్లో లాగా కాకుండా ఆవృత బీజాల్లో పరాగ సంపర్కం పరోక్షంగా జరుగుతుంది. దీన్ని పరోక్ష సంపర్కం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పరాగరేణువు కీలాగ్రం మీద పడి మొలకెత్తిన తర్వాత పరాగరేణువు పరాగనాళం అనేది కీలం ద్వారా ప్రయాణం చేసి కింద ఉన్నటువంటి పిండకోశంలోకి వెళ్తుందని చెప్పాము. అక్కడ పోయిన తర్వాత 2 పురుష బీజాలు విడుదల చేస్తుందని చెప్పాము. ఒక పురుష బీజం అనేటటువంటిది స్త్రీ బీజ కణంతో సంయోగించితే సంయుక్త బీజం ఏర్పడుతుందని చెప్పి, ఇది తర్వాత విత్తనంగా పెరిగిద్దని చెప్పిన దీన్ని సంయుక్త సంయోగం లేదా సింగమి అంటారు. తర్వాత పరాగనాళం చివర ఉన్నటువంటి 2 పురుష బీజం ద్వయస్థితికి కేంద్రకం అని చెప్పాం కదా. 2 ద్వితీయ కేంద్ర కణాలు ఉన్నటువంటి ద్వయస్థితికి కేంద్రకంతో సంయోగం చెందినప్పుడు త్రయస్థితిలో ఉన్నటువంటి ప్రైమరీ ఎండోస్పెర్మిటిక్ న్యూక్లియస్ అని చెప్పాం కదా, ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. అంటే 2 పురుష బీజ కణాలలో 2 కేంద్రకాలు ఉంటాయి కాబట్టి అది ద్వయస్థితిలో ఉంటుంది. ఆ ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వయస్థితికి కేంద్రకంతో కలిసినప్పుడు మనకి త్రయస్థితిలో ఉన్నటువంటి ప్రాథమిక అంకురచ్ఛేదం అనేది ఏర్పడుతుందండి. PEN అంటారు. ఇంపార్టెంట్ అది. ఇది త్రిసంయోగం అంటారు. సో ఈ విధంగా మనకి ఆవృత బీజాల్లో ద్విఫలదీకరణ, త్రిసంయోగం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ద్విఫలదీకరణ, డబుల్ ఫర్టిలైజేషను అనేది ఇంపార్టెంట్. ట్రిపుల్ ఫ్యూజను, డబుల్ ఫర్టిలైజేషను.
సో ఈ విధంగా జరగటం వల్ల ద్విఫలదీకరణం అంటారు. ఇది ఆవృత బీజాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. నెక్స్ట్ ఫలదీకరణ పరాగనాళం ద్వారా అండ సంయోగం ద్వారా జరుగుతుంది. దీన్ని నాళసహిత అండ సంయోగం అంటారు. చూడండి, మరి ఇప్పుడు ఫలదీకరణ జరిగేటప్పుడు పరాగనాళం ఉంటే దాన్ని నాళసహిత అండ సంయోగం అని చెప్తారు. సంయుక్త బీజం తర్వాత పిండంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత 1-2 బీజదళాలు ఉంటాయి. ఏకదళ బీజం అయితే 1, 2 ద్విదళ బీజాలు 2 బీజదళాలు ఉంటాయి. తర్వాత ప్రాథమిక అంకురచ్చితం ఏదైతే ఉందో ఆ ప్రాథమిక అంకురచ్చితం అనేది మనకి విత్తనం పెరిగేటప్పుడు దానికి కావాల్సినటువంటి పిండం పెరిగేటప్పుడు కావాల్సినటువంటి పోషకాలని సప్లై చేస్తుంది. ఇంకా సహాయ కణాలు, ప్రతిపాదిక కణాలు తర్వాత ఫలదీకరణం తర్వాత నశించిపోతాయి. తర్వాత ఈ సంఘటనలు జరిగేటప్పుడు అండాలు విత్తనాలుగా, అండాశయం అనేది ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఆవృత బీజాలు. కానీ వివృత బీజాల్లో ఈ అండం చుట్టూ కూడా ఎలాంటి అండాశయం అనేటటువంటిది ఉండదు. తర్వాత విత్తనాలు చుట్టూ కవర్ చేస్తూ ఫలం అనేది కూడా ఉండదు దాంట్లో. సో ఈ విధంగా మనకి విత్తనాల్లో ఉన్నటువంటి బీజదళ సంఖ్యను ఆధారంగా చేసుకుని ఆవృత బీజాల్లో ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు ఉంటాయని చెప్పాము. ఏకదళ బీజాల్లో 1 బీజదళం, ద్విదళ బీజాల్లో 2 బీజదళాలు అనేవి ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో దీంట్లో ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఏకస్థితిక జీవిత చక్రము. తర్వాత ఇది ద్వయస్థితిక జీవిత చక్రము. ఇది ద్వయస్థితిక జీవిత చక్రం. ఇది మాస్ మొక్కలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏకస్థితిక జీవ చక్రం, దీంట్లో సంయోగ బీజ దశ కనిపిస్తుంటుంది. సంయోగ బీజ దశ నుంచి ఇది సంయోగ బీజ దశ నుంచి సంయోగ బీజాలు ఏర్పడతాయి. సంయోగ బీజాలు కలిసిపోయి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడి క్షయకరణ విభజన జరిగి మళ్ళీ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సిద్ధ బీజాల నుంచి మళ్ళీ సంయోగ బీజం అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఫెర్న్ మొక్కలు తీసుకున్నట్లయితే ఫెర్న్లు కానివ్వండి, టెరిడోఫైటాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇక్కడ చూడండి సిద్ధ బీజ దశ అనేది డామినెంట్ అని చెప్పినాం. సిద్ధ బీజ దశ అనేది డామినెంట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఇది ఫెర్న్ మొక్కలు, టెరిడోఫైటాలు. తర్వాత ఈ సిద్ధ బీజం నుంచి మనకి సంయోగ బీజాలు అనేవి ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాలు సంయుక్తం చెందిన తర్వాత ఇది సంయోగ బీజ దశ తక్కువగా ఉంటుంది. తర్వాత దీని నుంచి మళ్ళీ సిద్ధ బీజ అనేది ద్వయస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజ మొక్క అనేది ఏర్పడుతుంది. తర్వాత మనకి ఆవృత బీజాలు తీసుకున్నట్లయితే ఆవృత బీజాల్లో మనకి ద్వయస్థితిక జీవ చక్రం ఉంటుందండి. ద్వయస్థితిక జీవ చక్రం తీసుకున్నట్లయితే మొక్క మొత్తం కూడా సిద్ధ బీజం అంటారు దాన్ని. మనకి బయట కనపడేటటువంటి అన్ని మనకి ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కల్లో అన్నీ కూడా మనకి మొక్క ఏదైతే ఉందో దాంట్లో మొత్తానికి కలిపి సిద్ధ బీజ దశ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఏర్పడేటటువంటి పుష్పం లోపల ఉన్నటువంటి మేల్ ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో పరాగరేణువులు కలిసి ఫలదీకరణం చెందేటటువంటి పుష్పానికి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే సంయోగ బీజ దశ. చూడండి, సంయోగ బీజం అంటే చూడండి సిద్ధ బీజాలు అంటే సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు అని చెప్పాం కదా. పరాగరేణువు అండాలు కలిసిపోయి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం ఒక విత్తనంలాగా ఏర్పడి మళ్ళీ సిద్ధ బీజంలాగా పెరిగింది, ఒక మొక్కలాగా పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ దాంట్లో సిద్ధ బీజంలో మనకి మళ్ళీ పుష్పాలు ఏర్పడతాయి. పుష్పాల లోపల మళ్ళీ సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు అని చెప్పాం కదా. పరాగరేణువులు తర్వాత అండాలు కలిసిపోతే మళ్ళీ ఫలదీకరణం చెంది ఇక్కడ మళ్ళీ ఈ సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ద్వయస్థితిక జీవ చక్రం అనేటటువంటిది ఏంటి అంటే మనకి ద్విదళ బీజాల మొక్కలన్నింటిలో కూడా పరాగరేణువులు తర్వాత అండాలన్నీ కూడా మనకి ఏకస్థితిలో ఉంటాయి. ఓకే, సో ఇది ఏకస్థితిలో ఉంటుంది. తర్వాత మొక్క మొత్తం కూడా ద్వయస్థితిలో ఉన్నటువంటి భాగం మొక్క మొత్తం కూడా ద్వయస్థితి. కాబట్టి మనకి ఆవృత బీజాల్లో మొత్తం ఏకస్థితిక ద్వయస్థితిక జీవ చక్రం అనేది దీంట్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మాస్ మొక్కల్లో ఏకస్థితికం జీవ చక్రం ఉంటుంది. తర్వాత ఫెర్న్లు టెరిడోఫైటాల్లో మనకి ఇట్లా ద్వయస్థితిక జీవ చక్రం ఉంటుంది. ద్వయస్థితిక అనేది డామినెంట్గా ఉంటుంది. ఫెర్న్లు తర్వాత వివృత బీజాలు, ఇది ఆవృత బీజాలు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఈ చాప్టర్. అంటే దీంతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఏవైతే మనం ఇంపార్టెంట్ అని చెప్పి చేసామో ఆ సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కువ చదువుకున్నట్లయితే మీకు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో మనకి కంప్లీట్గా
ఈ జీవ ప్రపంచ వైవిధ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ మొత్తం అన్ని చాప్టర్లు దీంట్లో కంప్లీట్ అయిపోయాయంటే నెక్స్ట్ మనకి దీంట్లో మార్ఫాలజీ స్టార్ట్ చేద్దామంటే నెక్స్ట్ రేపటి నుంచి మార్ఫాలజీ స్టార్ట్ చేస్తే ఈ మార్ఫాలజీ అయిపోయిన తర్వాత మనకి దీంట్లో ఇంకా 10, 11 ఈ 2 టాపిక్స్ కూడా ఉన్నాయి. ఈ 2 అయిపోతే మనకి ఒక 3-4 డేస్లో ఈ వీక్లో మనకి నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోద్దండి. కాబట్టి ఎవరైతే ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. Thank you for watching.